హాయ్ గైస్, ఈరోజు నేను వంకాయ ఉల్లికారం చేసుకుంటాను. దానికని చెప్పేసి 2 పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నా. దాంట్లో కొంచెమంత సాల్ట్, నేను కల్లుప్పు వేసుకున్నా. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఇంకా 1.25 స్పూను కారం పొడి వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా. దాంట్లో అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకున్నా. పక్కన పెట్టేసుకొని అది మిక్సీ పట్టిన తర్వాత వంకాయలు కొంచెమంత ఆయిల్ వేసేసి వంకాయలను బాగా మగ్గించుకున్నా. పూర్తిగా లేకుండా ఒక 75% అట్లా మగ్గించుకున్నా. మగ్గించిన తర్వాత దాన్ని తీసి చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇలా మగ్గించుకోవాలి. దోరగా బాగా వేగుతాయి వంకాయలు అనేటివి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత వంకాయల్లో ఆ ఉల్లికారం పెట్టేసుకోవాలి. అవి వేడిగా ఉంటాయి కాబట్టి చూసుకొని పెట్టేసుకోండి. వేడి చల్లారిన తర్వాత మరి ఎక్కువ లేకుండా ఒత్తకుండా ఇలా స్మూత్గా పెట్టేసుకోవాలి. ఉల్లికారం అనేది అన్నింటికి పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెమంత కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న, ఒక ఎండుమిర్చి వేసేసుకొని అవి వేగిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్నాం కదా వంకాయల్లో ఉల్లికారము, అవి నూనెలో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ నూనెలో యాడ్ చేసేసుకొని ఆమెను సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి అంతా. ఇవి చాలా టేస్ట్గా ఉంది ఈ కూర. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా చూడండి, సిమ్లోనే పెట్టేసుకొని బాగా మగ్గించుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్స్లో వంకాయను ట్రై చేసుకోవచ్చు ఎవరైనా కానీ. బాగా మగ్గిపోయింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక సరిపోతుంది. కొంచెమంత కొత్తిమీర వేసేసిన నేను. వంకాయలు బాగా మగ్గిపోయినాయి. కూర కూడా చాలా టేస్ట్గా ఉన్నది. నేను తిన్న తర్వాతనే మీకు షేర్ చేస్తాను. దీంట్లోకి నేను రైస్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నింది వంకాయ ఉల్లికారం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరికీ బాయ్.